తమిళనాట ఎన్నికలు ఈసారి రసవత్తరంగా జరగనున్నాయి. సినీ స్టార్లు లేని లోటును దళపతి విజయ్ తీరుస్తున్నారు. అయితే ఆయన సభలకు వచ్చిన వారు ఓట్లేస్తారా? ఆయన మరో ఎంజీఆర్, జయలలిత మారతారా? కమల్ హాసన్, శివాజీ గణేశన్లా మిగిలిపోతారా? తమిళనాడులో ఒకప్పుడు రాజకీయాల్లో సినీ తారలే డామినేట్ చేసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? తమిళనాడు రాజకీయాలంటేనే సినీ స్టార్లు గుర్తుకొస్తారు. మొన్నటిదాకా తమిళనాడును ఏలింది సినీ స్టార్లే. అన్నాదొరై నుంచి మొన్నటి జయలలిత, కరుణానిధి సైతం సినీ ఫీల్డ్ నుంచి వచ్చినవారే. ఇప్పుడు కాస్త తగ్గింది, కానీ ఇటీవలి కాలం వరకు సినిమా తారలను డెమిగాడ్స్ గా చూసేవారు జనం. చిత్ర పరిశ్రమలో అనేక మంది యాక్టర్లు రాజకీయ రంగప్రవేశం చేసి ప్రజాసేవ చేశారు. వెండి తెరను ఏలిన చాలా మంది కథానాయకులు తర్వాతి కాలంలో రాజకీయాల్లో నాయకులుగా ఓ వెలుగు వెలిగారు. వారిలో కొందరు సొంతంగా పొలిటికల్ పార్టీని స్థాపించి ప్రజల్లోకి వెళితే, మరికొందరు ఇతర పార్టీలలో చేరి పాలిటిక్స్ చేశారు. అయితే మన దేశంలో అత్యధికంగా తమిళనాడు రాజకీయాల్లోనే సినీ తారల పాత్ర ఎక్కువగా ఉంది. అన్నాదొరై, ఎంజీఆర్ నుంచి కరుణానిధి, జయలలిత వరకు సినీ రంగం నుంచి వచ్చి తమిళనాడు సీఎంలుగా ఎదిగారు. ఇప్పుడు దళపతి విజయ్ సైతం రాజకీయాల్లోకి వచ్చారు. తమిళనాడు సీఎం కావాలని కలలు కంటున్నారు. డిఎంకే వ్యవస్థాపకుడు అన్నాదురై తమిళ సినిమాల్లో హీరోగా నటించడంతో పాటు స్టోరీ, స్క్రీన్ ప్లే రైటర్ గా కూడా వర్క్ చేశారు. ద్రవిడ నాడు రాష్ట్ర ఉద్యమానికి, రాజకీయాలకు పరిచయం సినిమాలని వాడుకున్నారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రిగా, తమిళనాడు రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా అన్నాదురై సేవలందించారు. శివాజీ గణేశన్ సైతం రాజకీయాల్లో ప్రవేశించిన రాజ్యసభ వరకు మాత్రమే వెళ్లగలిగారు. 1989 కాలంలో సొంతంగా తమిళగా మున్నెట్రా మున్నాని అనే రాజకీయ పార్టీని స్థాపించిన వర్కౌట్ కాలేదు. తమిళనాడు సినీ రాజకీయాలలో అత్యంత ప్రజాదరణ పొందిన వ్యక్తి ఎంజీఆర్. అన్నా డిఎంకేను స్థాపించి 1977 నుంచి 1987 మధ్య కాలంలో 2 సార్లు తమిళనాడు ముఖ్యమంత్రిగా చేసి మరణించే వరకు ఆ పదవిలో ఉన్నారు. పురచ్చి తళవై జయలలిత తమిళ రాజకీయాల్లో పెను సంచలనం. 140కి పైగా చిత్రాల్లో నటించిన ఈమె 1982లో ఎంజీఆర్ నేతృత్వంలోని అన్నా డిఎంకే పార్టీలో చేరిన జయలలిత 1991, 2016 మధ్య కాలంలో జయలలిత 6 సార్లు తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేశారు. విజయకాంత్, శరత్ కుమార్, కమల్ హాసన్, గౌతమి, ఖుష్బూ లాంటి వారు సినీ రంగంలోకి, రాజకీయాల్లోకి వచ్చిన ఒక స్థాయికే పరిమితమయ్యారు తప్ప ముఖ్యమంత్రులు కాలేకపోయారు. కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ తమిళనాడు సీఎం కావాలన్న లక్ష్యంతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. గత ఏడాది ఫిబ్రవరిలో టీవీకే పేరుతో సొంత రాజకీయ పార్టీని ప్రకటించారు. రాజకీయాల్లోకి రావాలా వద్దా అని దశాబ్దానికి పైగా ఆలోచించి చివరి నిమిషంలో వద్దనుకున్నారు రజనీకాంత్. తమిళనాడు మాజీ సీఎం జయలలిత మరణం తర్వాత రాష్ట్రంలో రాజకీయ శూన్యత కొంత ఉన్నమాటను ఎవరూ కాదనలేరు. కరుణానిధి లాంటి సొంత ఇమేజ్ ఉన్న నేతలు లేరు. కోలీవుడ్ కు ప్రాతినిధ్యం వహించే స్టార్స్ లేని సమయంలో అరంగేట్రం చేసిన విజయ్ ఎంజీఆర్ స్థాయికి వెళ్లగలరా? తమిళులకు మునుపటిలా సినిమా పిచ్చి ఉందా అంటే జనంకి అంత ఆసక్తి లేదు. తమిళనాడులో రాజకీయ పార్టీ పెట్టడం, అది వర్కౌట్ కాకపోతే మళ్లీ సినిమాల్లో కొనసాగడం చాలా సాధారణ విషయాలు. అయితే అపజయం పాలైన తన సీనియర్ల నుంచి పాఠాలు నేర్చుకున్నానని, వారు చేసిన తప్పులు తాను చేయబోనన్నారు విజయ్. తమిళనాట అత్యధిక ఫ్యాన్ బేస్ ఉన్న నటుడు విజయ్, ఇందులో ఎలాంటి అనుమానం లేదు. అయితే సినీ అభిమానులను తన టీవీకే పార్టీ కార్యకర్తలుగా మార్చగలరా అనేదే పెద్ద ప్రశ్న. బూత్ లెవెల్లో పార్టీని నిర్మించినప్పుడే రాజకీయాల్లో నిలబడగలరు, లేకపోతే కష్టమేనంటున్నారు విశ్లేషకులు. పార్టీలో విజయ్ తప్ప பெத்த நாய்க்குள்ளெவரு లేరు. பரந்தூர் பகுதி விவசாய மக்களையும் பொதுமக்களையும் நானே அழைச்சிக்கிட்டு வந்து தலைமை செயலகத்துல உங்களை நேர்ல சந்திச்சு முறையிடுற நிலைமை உண்டாகும். அப்படி ஒரு சூழலை நீங்க உருவாக்க மாட்டீங்கன்னு நான் நம்புறேன். அதையும் மீறி அப்படி ஒரு சூழல் வந்துச்சுன்னா நான் ஃபேஸ் பண்ண தயாரா இருக்கேன். తమిళనాడు
తమిళనాడు సీఎంగా ఈసారి విజయ్ అవుతారో లేదో చెప్పలేం కానీ రాజకీయాల్లో పెను విధ్వంసం సృష్టించడం మాత్రం ఖాయమనేది మెజార్టీ వర్గాల మాట. అన్నాదురై లాగే ఆత్మ గౌరవం, సోషల్ జస్టిస్ అంటున్నారు విజయ్. ఈయన తమిళనాడులో పెద్ద నటుడే గాని ఎంజీఆర్ కు ఉన్నంత ఇమేజ్ మాత్రం లేదనే చెప్పాలి. ఒకప్పుడు సినీ స్టార్లను ఓటర్లు ఆదర్శంగా తీసుకునేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. విజయ్లా నేరుగా సినీ రంగంలో ఉంటూ పార్టీ పెట్టలేదు ఎంజీఆర్. ఆయన కాంగ్రెస్, డిఎంకేలో పనిచేశారు. పార్టీ పెట్టకముందే ఎమ్మెల్సీగా పనిచేశారు. పార్టీ పెట్టిన వెంటనే సీఎం అయి అభిమానులను ఓటర్లుగా మార్చుకున్నారు. జయలలిత తర్వాత వచ్చిన ఫిలిం స్టార్స్ తమిళ పాలిటిక్స్ లో విజయవంతం కాలేదు. విజయకాంత్, శరత్ కుమార్, కమల్ హాసన్, నెపోలియన్, ఖుష్బూ, గౌతమి దీనికి ఉదాహరణ. డిఎండికే పార్టీని స్థాపించిన విజయకాంత్ పొలిటికల్ ఫోర్స్ గా వచ్చినా ఊహించినంత రాణించలేదు. ఐఏఎస్ఎంకేని స్థాపించిన శరత్ కుమార్ తన వరకు ఎమ్మెల్యే, ఎంపీ అయ్యారు. తర్వాత పార్టీని బీజేపీలో కలిపేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సినీ గ్లామర్ వల్ల మాత్రమే సీఎం కావడం అసాధ్యం. వ్యవస్థాగతంగా బలంగా ఉండాలంటున్నారు విశ్లేషకులు. విజయ్ కూడా ఎంజీఆర్లా విజయం సాధిస్తారా లేదా అన్నది కాలమే నిర్ణయించాలి.